వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం ఒక డిఫరెంట్ స్టైల్ వంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. ఇది పెద్ద సైజు వంకాయ అండి, అందుకనేసి నేను ఇందులో సగం వంకాయతో ఈ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి మధ్యలో ఇలాగ చాక్తో కట్ చేసుకుందాము. కంప్లీట్గా కాకుండా కొద్దిగా చివరి వరకు కట్ చేసుకుందాము. ఇలా మధ్యలోకి కొద్దిగా గ్యాప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మధ్యలో పచ్చిమిర్చి ఒక 3 నుంచి 4 పెట్టుకుందాము. అలాగే ఒక 4 నుంచి 5 వెల్లుల్లిపాయలు పెట్టుకుందాం. చూడండి, ఇలాగా పెట్టుకోవాలి. లోపల ఉన్నటువంటి పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి అనేది బయటకు రాకుండా చూసుకోవాలి. తర్వాత దీనికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుందాము. వంకాయకి అన్ని వైపులా కూడా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక టమోటాని కూడా ఆయిల్ని అప్లై చేసుకుందాం. హాఫ్ వంకాయకి ఒక టమోటా సరిపోతుంది. ఒకవేళ మీరు ఫుల్ వంకాయతో కానీ ప్రిపేర్ చేస్తున్నట్లయితే 2 టమోటాస్ని ఇలాగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. చూడండి, మామూలుగా మనం బోండాలు అలాగా జల్లెడ గెంటు ఉంటుంది కదా ఎత్తేదానికి, సో ఆ గెంటుతో అయినా కానీ ఇలాంటి నాన్స్ అలాంటివి ప్రిపేర్ చేసుకుని కమ్మైనా సరే దేంతో అయినా సరే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి గ్యాస్ పైన ఈ కమ్మిని పెట్టుకుందాం. ఇప్పుడు జాగ్రత్తగా వంకాయని పెట్టుకుందాము. అలాగే టమోటాను కూడా పెట్టుకుందాము. మరి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే వీటిని కాల్చుకోవాలి. అప్పుడప్పుడు రెండో వైపుకి కూడా మళ్ళిస్తూ అన్ని వైపులా కూడా కాలేలాగా చూసుకోవాలి. చూడండి, మనకి టమోటా ఒకవైపు కాలిపోయింది. ఇప్పుడు రెండో వైపు కూడా కాల్చుకుందాము. వంకాయ ఉడికిందా లేదా అని చూడటానికి చాక్తో కానీ మనం ఇలా గుచ్చినట్లయితే చాలా సులువుగా గుచ్చుకోవాలండి. అలాగని గుచ్చుకున్నట్లయితే మనకి వంకాయ కుక్ అయిపోయినట్టు. ఇలాగే రెండు వైపులా కూడా మనం టెస్ట్ చేసుకోవాలి. చూడండి, మనకి వంకాయ ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ఒక ప్లేట్లో తీసుకుందాము. తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలండి. ఆయిల్ అలాగే కొద్దిగా ఉడుకుంటుంది కదా, జారిపోతూ ఉంటుంది. అందుకోసం చాలా జాగ్రత్తగా పట్టుకొని తీసుకోవాలి. ఇలాగే జాగ్రత్తగా ప్లేట్లో తీసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి పచ్చిమిర్చి వెల్లుల్లి అన్నిటినీ తీసుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి కూడా మనకి ఎంత చక్కగా కాలిందో. ఇప్పుడు నిదానంగా వంకాయకు ఉండేటువంటి తొక్కంతా కూడా తీసేసుకోవాలి. చూడండి, వంకాయ మనకి బాగా కాలింది కాబట్టి తొక్కు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. అలాగే టమోటాకు కూడా తొక్కు అనేది తీసేసుకోవాలి. వంకాయ టమోటా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇవి తీసేసుకోవాలి. మరి చల్లారాయంటే మనకి తొక్క తీయడానికి సరిగా రాదు. ఇలాగా కంప్లీట్గా వంకాయకి అలాగే టమోటాకి తొక్కుని తీసుకోవాలి. ఇప్పుడు వంకాయని ఇలాగ చేత్తోనే మ్యాష్ చేస్తున్నట్లుగా మొత్తం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం మ్యాష్ చేసుకున్నటువంటి వంకాయ పీసెస్ అన్నీ కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరుకుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందాము. ఇందులో 4 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 స్పూను ఆవాలు, 1 స్పూను మినపప్పు, 2 ఎండుమిర్చి, 1 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఇంగువ వేసుకుందాము. ఇవన్నీ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయని వేసుకుందాము. ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో 1/2 స్పూను పసుపు,
2 టేబుల్ స్పూన్లు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇవన్నీ కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక కోడిగుడ్డుని వేసుకుందాం. తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఎగ్ వేసిన తర్వాత మనకి ఇదంతా కూడా పొరుట్లాగా అయిపోవాలి. తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ, టమోటా, పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుందాము. ఈ పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించుకున్నటువంటి పచ్చి బఠానీలు ఇవి ఒక 1/4 కప్పు వేసుకుందాం. ఒకవేళ మీ దగ్గర ఫ్రోజన్ గ్రీన్ పీస్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో 1/2 స్పూను గరం మసాలా పౌడర్, 1/2 స్పూను ధనియా పౌడర్ వేసుకుందాము. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను వేసుకుందాము. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి వంకాయ ఎగ్ బుర్జీ కర్రీ. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుందాము. ఈ కర్రీ రైస్లోకైనా, చపాతీలోకైనా, దేంట్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.